హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఈరోజు చాలా హ్యాపీ న్యూస్. మన విద్యార్థి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. సో మన ఇంటికి వచ్చి ప్రత్యేకంగా స్వీట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ తీపి మనందరి జీవితాల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాన్ని పొందినటువంటి ప్రేమ్ని ఒకసారి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. తీసుకున్నాను రైట్ మా తరఫున రైట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కరెక్ట్ స్వీట్ బేటా మామకి. లడ్డు తింపై కొద్దిగా నాకు ఎక్కువ పెట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మనోడే ఈరోజు హ్యాపీ న్యూస్. మీతోని నా సక్సెస్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలామంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయట్లేదు, కోచింగ్కి వెళ్తున్నారు, ఒక ఫెయిల్యూర్ రాగానే ఆపేస్తున్నారు. నేను ఎప్పుడో 2019 కోవిడ్ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, సక్సెస్ అనేది రాలేదు. కాంపిటేటివ్ స్పిరిట్ ఆపకుండా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటూ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసిన. అదే విషయాన్ని కూడా ఒకసారి ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి మన ముందుకు వచ్చినటువంటి ప్రేమ్కి ఐ వెల్కమ్ యూ. సో ఒక్కసారి నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ అందరికీ. ఆల్రెడీ మనం టీచర్ కాబట్టి గట్టిగా చెప్తాడు. అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగంలో నాకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2గా సెలెక్ట్ అయ్యాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు నా ఫస్ట్ క్లాస్ సార్ క్లాసే బీసీ స్టడీ సర్కిల్లో 2019 గ్రూప్స్ ఫౌండేషన్ కోచింగ్ జరిగింది. ఆ టైంలో సార్ యొక్క ఫస్ట్ క్లాస్ వినడం జరిగింది. నేను ఆ టైంలో ఎంఎస్సి చేస్తున్నాను. ఎంఎస్సి అయిపోయింది. ఆ టైంలో సార్ క్లాసెస్ని నేను వినడం స్టార్ట్ చేసినాను ఆఫ్లైన్లో. సో తర్వాత ఎంఎస్సి పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలోనే బీఎడ్ పూర్తి చేసుకొని రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ఇంతకుముందు వచ్చినటువంటి నోటిఫికేషన్స్, గురుకుల నోటిఫికేషన్స్ వాటివి రాశాను. సో వాటిలో త్రుటిలో ఉద్యోగం అనేది మిస్ అయింది. సో నేను డిసప్పాయింట్ అవ్వకుండా సార్ రీసెంట్గా అప్పటి నుంచి ఉద్యోగం మిస్ అయిన తర్వాత సారు కలిసి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా మనకున్న చాలా అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా అదే స్పిరిట్తో నువ్వు నీకు ప్రిపరేషన్ కొనసాగించమని చెప్పిండ్రు. సో 1 year నుంచి నన్ను సార్ గైడ్ చేస్తూ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉన్నాను నేను. అయితే గత ఏడాది జరిగినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగంలో జూన్లో జరిగింది సార్, June 24 అట్లా. ఆ ఎగ్జామ్ ఫినిష్ చేసి నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను డెఫినెట్గా వస్తుందని. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన రిజల్ట్స్లో నాకు స్టేట్ 490 ర్యాంకు, దాంతోపాటు మన జోన్లో 48 ర్యాంక్ తోటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడం జరిగింది. సో నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓనమాలు నేర్పించిందంటే సార్ అనే చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మనోడి జాబ్ రావడానికి కూడా ఒక సర్టిఫికేట్ ప్రాబ్లం ఉండేది. దాని గురించి కూడా చాలా రోజులు టెన్షన్ పడ్డాడు. అంటే ఇతనికి వచ్చినటువంటి బీఎడ్ సర్టిఫికేట్లో ఇయర్ రాకపోవడం, దాని గురించి టీఎస్పీఎస్ నుండి నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ రావడం, మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళడం, అలాంటి టైంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. నాకు జాబ్ వస్తుందో రాదో, వాళ్ళు ఫోన్ చేసిరు, నా సర్టిఫికేట్ ఏదైనా ప్రాబ్లం అవుతుందో, దాని గురించి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆలోచించడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పిన, మా 2017లో ఒకటే ఒక డిఎస్సి, దాన్ని టీఆర్టీ అన్నాం, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అన్నాం. మా డిఎస్సి కూడా కోర్టుకి వెళ్ళింది. 2017లో ఎగ్జామ్ అయితే 2021లో పోస్టింగ్ ఇచ్చారు. అంటే ప్రభుత్వ నియామకాలు కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వస్తే మనం లైఫ్ టైం అంటే సెటిల్మెంట్ అన్నట్టు. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ప్రేమ్ లాంటి వాళ్ళు ఒక రోజులోనే సక్సెస్ రాదండి. ఆల్రెడీ మనం ఐఐటి వాళ్ళకి చెప్తున్నాడు, అంటే గవర్నమెంట్ వాళ్ళకి అటు ప్రైవేట్ వాళ్ళకి చెప్పుకుంటూ, ట్యూషన్స్ చెప్పుకుంటూ, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ చేస్తూ, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ మీకు చెప్పగలుగుతున్నాను. ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్, నేను చాలా అప్పుల్లో ఉన్నాను సార్ అని నిజామాబాద్ జిల్లా భీమ్గల్కు చెందినటువంటి
ప్రేమ్ ఎన్నోసార్లు చెప్పాడు. అంటే సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటాయి. నేను చెప్పేది ఒకటే, సమస్య ఉందని చెప్పి సమస్యను చూసి పారిపోకుండా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలని కోరుకుంటా. అంతకుముందు మన వాళ్ళు చాలామంది కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారు. అవును, మన విద్యార్థి నరేష్ అని చెప్పేసి కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాడు. కానిస్టేబుల్ వచ్చింది, ఎన్నోసార్లు చెప్పిన నీకు బాగా నాలెడ్జ్ ఉంది, టాప్ మార్క్స్ ఉన్నాయి, నువ్వు టీటీసీ చేసావు, డిఎస్సి ప్రిపేర్ కాదు. కానిస్టేబుల్ వచ్చింది, ట్రైనింగ్ అంతా అయిపోయింది, 9 నెలల ట్రైనింగ్, రేపైతే పాసింగ్ అవుట్ పరేడ్, డిఎస్సి రిజల్ట్ వచ్చింది, మనం ఆ ట్రైనింగ్ ఆపేసి డిఎస్సి జాయిన్ అయ్యాడు. అంటే చూడండి, వచ్చిన వాళ్ళకే 4 జాబులు వస్తున్నాయి, రాని వాళ్ళకి ఏం లేదు. మన విద్యార్థి శివ అన్నాడు, నేను హైదరాబాద్లో కలిసిన, గ్రూప్ 3లో టాప్ 3rd ర్యాంక్ మనోడిదే. శివారెడ్డి అని యాదాద్రి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆల్రెడీ గ్రూప్ 4 వచ్చింది, వదిలేసాడు. ప్రస్తుతం అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో గ్రూప్ జాబ్ చేస్తున్నాడు. మళ్ళీ గ్రూప్ 3లో టాప్ 3 ర్యాంక్ వచ్చింది. అంటే వచ్చిన వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. సో మీ అందరూ కోరుకునేది ఒకటి, సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని వదిలేయండి. ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పాను, ఎవరైతే లాంగ్ టర్మ్ చదువుతున్నారో వాళ్ళందరి కోసం తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ, దాదాపు 800 వీడియోస్ 250 రూపీస్కే మీకు 1 year డ్యూరేషన్తో ఇస్తున్నాను. ఇంతకుముందే ఒక స్టూడెంట్ కూడా ఫోన్ చేయడం జరిగింది, ఖమ్మం నుండి ఫోన్ చేసి, సార్ నాకు గ్రూప్ 2 జాబ్ వచ్చింది సార్, అపాయింట్మెంట్ వచ్చినాక మిమ్మల్ని కలుస్తాను. నేను ఆ సంగారెడ్డి నుండి ఒక స్టూడెంట్ ఫోన్ చేయడం జరిగింది, సార్ నాకు గ్రూప్ 2 జాబ్ వచ్చింది సార్ అని. చాలా అండి, ఇంతకన్నా మించిన హ్యాపీనెస్ ఇంకోట్లేదు. అంటే మా క్లాసెస్ విని వాళ్ళు సంతృప్తి చెంది కాల్ చేసి మెసేజ్ పెట్టి అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోట్లేదు. సో మీరు కూడా గట్టిగా చదవండి, కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి, సమయాన్ని వృధా చేయకండి. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. ఇక మావాడు ఏమని చెప్తే లాస్ట్ ఒక 2 ముక్కలు చెప్పాలి. ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. డెఫినెట్గా అతి త్వరలో గవర్నమెంట్ నుంచి కూడా నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో మీరు ఎవరైతే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా దాన్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా అండి? థ్యాంక్ యూ. సో సమయాన్ని వృధా చేయకండి. రైట్, మా వినోద్ కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఒకసారి వినోద్ని కూడా రమ్మంటున్నా. ఓకేనా? అరే రాబాయ్ కదా, మనోడు టెక్నికల్ వాళ్ళకి చెబుతూ ఆల్రెడీ టెక్నికల్ ఫ్యాకల్టీగా క్లాసెస్ తీసుకుంటున్నాడు. అవునా? సో మనోడు జాబ్ ట్రై చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తా, జాబ్ చేస్తే కేవలం ఒకటే, కానీ మనోడు ఇప్పుడు ఆల్రెడీ టాపర్, మంచి నాలెడ్జ్ ఉంది. ప్రస్తుతం ఏంటంటే బిజినెస్ చేస్తున్నాడు. ఏంటా బిజినెస్ అంటే ల్యాండ్ సర్వేకి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తున్నాడు. ఎన్నోసార్లు చెప్పాను నేను, ఒక జాబ్ రానంత మాత్రాన మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ల్యాండ్ సర్వే చేస్తున్నాడు, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్పర్ట్గా మారాడు. అంతేకాకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ట్రైనింగ్, అది కూడా చెప్పి జర కొంచెం ఉపయోగపడుతుంది. అంటే గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుందండి, అందులో కూడా హైదరాబాద్లో మనం ట్రైనింగ్లో సెషన్స్ చెప్తున్నాం. ఒకసారి అది కూడా మీకు తెలుస్తా అని చెప్పేసి పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పాలి, కినవడేది. నేను కూడా 2018-19 నుంచి సార్ క్లాసెస్ ఫాలో అవుతున్నాను. కాకపోతే నావి కూడా 2-3 times జాబ్స్ త్రుటిలో మిస్ అయ్యాయి. ప్రజెంట్ అంటే చేస్తూనే ల్యాండ్ సర్వే ప్లస్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తుంటాను, లైసెన్స్ ఇంజనీర్గా చేస్తున్నాను. అలాగే మొన్న రీసెంట్గా హైదరాబాద్లో న్యాక్ టీఓటీ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అనే కోచింగ్కి అటెండ్ అయ్యాను. దాని ద్వారా మనకు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ గవర్నమెంట్ దీని మీద ఆధారపడకుండా మనం ఇది ప్రిపేర్ అవుతూ ఇంకో సెకండ్ ఆపర్చునిటీగా బయట కూడా మనం నేర్చుకోవడానికి న్యాక్ అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు న్యాక్ సర్టిఫికేట్తో కూడా నేను మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కూడా క్లాసెస్ చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తుంది గవర్నమెంట్. దీన్ని కూడా నిరుత్సాహపడకుండా ఎవరైతే జాబ్ రాలేదని నిరుత్సాహపడుతున్నారో, ఈ ప్రిపేర్ అవుతూనే సైడ్ ఇంకా మనకి ఏవి ఆపర్చునిటీస్ ఉన్నాయో చూస్తూ వాటిని కూడా ప్రిపేర్ అవుతూ అంటే అటెండ్ అవుతూ ఉంటే మనకు ఒకటి కాకపోయినా ఇంకో దాంట్లో మనం సక్సెస్ అనేది కావడానికి వీలుంటుంది. ఓకేనా అండి? సో మనడు ఏడబ్ల్యూ కదా, ఏడబ్ల్యూ దానికి ప్రిపేర్ అయ్యాడు. నోటిఫికేషన్ వచ్చింది, జాబ్ కొంతలో మిస్ అయింది. ఇక జాబ్ రాలేదని చెప్పేసి ప్రిపరేషన్ ఆపలేదు, ఇప్పటికీ ప్రిపరేషన్ నడుస్తుంది. నేను మీ అందరికి చెప్పేది ఒకటి, జాబ్ అనేది ఒకటే సొల్యూషన్, బట్ అది ఒకటే సార్ రాదు. సక్సెస్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ఇట్స్ టేక్ సమ్ టైం. మన అదృష్టం కూడా ఉండాలి. ఎంతో మంది చెప్తారు, అది కూడా చెప్తాను, సర్కార్ తిండి తినాలంటే రాసి పెట్టుండాలి. అది మీ అదృష్టంలో ఉంది. కష్టపడండి, ఇష్టపడి చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి.
ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. మన యాప్లో అన్ని సబ్జెక్ట్స్ని పెట్టడం జరిగింది. బహుశా ఈరోజే ఇండియన్ హిస్టరీ కోర్స్ కూడా లాంచ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజే ఇండియన్ హిస్టరీ కోర్స్ కూడా లాంచ్ చేస్తాను. అదేవిధంగా పాలిటీ మన యాప్లో ఉంది, ఇంగ్లీష్ ఉంది. సో థ్యాంక్ యూ ప్రేమ్, ఇక్కడికి వచ్చినందుకు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.